సార్ అందరికీ నమస్కారం అండి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ నామినేషన్స్ అనేది మనకి ముగిసింది. సో మనకి నిన్న విత్డ్రాల తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫైనల్గా మనకు 33 మంది అభ్యర్థులు మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది. సో దాని తాలూకా ఫామ్స్ అవన్నీ కూడా మనం సిఇఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. అలాగే దాని తాలూకా మనకి ఆ బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మనకి ఆల్రెడీ కర్నూలు ప్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే మనకు మొత్తం 101 మంది అభ్యర్థులు మనకి విత్డ్రాల తర్వాత మనకి పోటీలో నిలబడడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అలాగే మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే మొత్తం 134 మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు. అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు అసెంబ్లీ కలిపి లెక్క అది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీడే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1,523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ రిటర్న్ 1,520 మంది నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం. ఒకవేళ 7, 8 తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ 9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక టీంలో మనకి 7 మంది ఆఫీసర్లు ఉంటారు. ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్ట్ ఆఫీసరు, తర్వాత ఇండివిజువల్ ఇంకు పెట్టే ఒక అధికారి, అలాగే మార్కెట్ కాపీ పట్టుకుంటున్న అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, వీడియోగ్రాఫరు మరియు మైక్రో అబ్జర్వర్. స్థూలంగా చూస్తే 7 మంది టీం మనకు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు ముందే మనం ఏ రూట్లో వెళ్తున్నామని కూడా మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే అక్కడ ఏజెంట్స్ అక్కడ సహకారంతో టోటల్ ట్రాన్స్పరెంట్గా మనం ఈ హోమ్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి చూసుకుంటే మనకు ఈ జిల్లాలోనే ఓటు హక్కు ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటున్నారో వారు సుమారుగా మనకు 11,220 మంది మనకు ఫామ్ 12ని మనకి వాళ్ళు సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జిల్లాలో ఎన్నికల విధిలో వింటూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన వాళ్ళు మనకు సుమారుగా 5,626 మంది కూడా మనకి ఫామ్ 12ని ఫిల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ జిల్లాలో ఓటు హక్కున్న విధుల్లో ఉంటున్న ఎంప్లాయీస్ తాలూకా మనకి ఓటింగ్ వచ్చేసి 5, 6, 7 మనకి ఏయూ యూనివర్సిటీలో మనకి ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తాలూకా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ మీకు పెట్టడం జరిగింది. సో అది ఆల్రెడీ మనము అనౌన్స్ కూడా చేశాము. సో ఆ రోజు వాళ్ళకి సెకండ్ ట్రైనింగ్ అవ్వగానే సాయంత్రం ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి అక్కడ వాళ్ళు 5th, 6th, 7th ఈ డేట్స్లో మనకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అందులో మీదరుగా మనకి పీఓకి, ఏపీఓకి 5th, 6th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే ఓపీఓకి 7th అని పెట్టుకోవడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంటు, ఇతరత్ర ఎవరైతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఉన్నాయో వాటి తాలూకా 7th, 8th మనకు ఈ అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ మాకు అక్కడ అందించి
ఓటర్ సెక్రటరీ ద్వారా మాకు అక్కడ అందించడం జరుగుతుంది. ఇది పోస్టల్ బ్యాలెట్ తాలూకా ఓటింగ్ డేట్స్ మీకు చెప్పడం జరిగింది. అలాగే మనకు జిల్లాలో చూసుకుంటే సుమారుగా 110 ఎంసీసీ టీమ్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. ఇందులో మనకి అంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కావచ్చు, వీడియో వ్యూయింగ్ టీమ్స్ కావచ్చు, అలాగే మనకి అకౌంటింగ్ టీమ్స్ కావచ్చు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళందరూ వెరసి సుమారుగా 420 మంది ఎంప్లాయీస్ ఎంటైర్ 110 టీమ్స్లో భాగస్వామ్యమై ఇంక్లూడింగ్ వీడియోగ్రాఫర్స్ నిరంతరము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, సివిజిల్లో వచ్చే కంప్లైంట్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ చేసే కంప్లైంట్స్ కానీ, వీరన్నీ కూడా మనకు టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకొని ఎఫ్ఐఆర్స్ బుక్ చేసుకోవడం, సీజ్ చేయడం, ఇవన్నీ కూడా నిరంతరం యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇందులో మీకు మేజర్గా గమనిస్తే సీజర్స్ తాలూకా ఈ రోజు వరకు అంటే మార్చి 16 మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజు వరకు సుమారుగా 13.41 కోట్ల విలువ గల సీజర్స్ మనం చేయడం జరిగింది. అందులో మనకు 3.54 కోట్లు క్యాష్, 20 లక్షల లిక్కర్, 29 లక్షల నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్, అలాగే 7.25 కోట్లు విలువ గల మెటల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఫ్రీబీస్ మనకు కుక్కర్స్ కానీ, బ్యాట్స్ కానీ, రకరకాల ప్రభావాలకి గురి చేసే ఐటమ్స్ విలువ 2.11 కోట్ల మేరకు మనం సీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీని కలెక్టరేట్లో ఉంటుంది. ఒకవేళ నాన్ పొలిటికల్ పీపుల్ ఎవరన్నా అంటే జనరల్ పబ్లిక్ కానీ, స్మాల్ ట్రేడర్స్ కానీ, ఇతర వాళ్ళ తాలూకా ఏదైనా సీజ్ చేస్తే వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ అప్పుడు సమర్పించలేకపోతే మనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీని కింద కలెక్టరేట్లో ఉంది. అక్కడ వాళ్ళు వచ్చి మనకు అప్లికేషన్ పెట్టుకుని అవి ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్ చేస్తాం 24 అవర్స్లో. వాటి తాలూకా చూసుకుంటే అటువంటివి 171 కేసులు మనకి రికార్డ్ అయినాయి. 170 కేసుల్లో మనం రిలీజ్ చేయడం జరిగింది. ఒక కేసులో మనం ఐటీ డిపార్ట్మెంట్కి రెఫర్ చేయడం జరిగింది. సో అది కూడా మనకు రేపు ఎల్లుండి రాగానే అది కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది ఐటీ డిపార్ట్మెంట్. అలాగే సివిజిల్ తాలూకా చూసుకుంటే ఇది ప్రజల చేతుల్లో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. సో ఒక యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏదైనా ఒక ఎంసీసీ వయలేషన్ తారసపడినా, మీకు ఎవరన్నా ఒక పొలిటికల్ పార్టీ కానీ, ఒక నాయకుడు కానీ ఏదైనా ఇండ్యూస్మెంట్ చేసినట్టు మీకు తెలిసినా మీరు కానీ సివిజిల్లో కంప్లైంట్ పెడితే ఖచ్చితంగా 100 మినిట్స్లో వాటిని మేము ట్రాక్ చేసేసి రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే మనకు టోటల్గా 562 కేసెస్ రావడం జరిగింది. అందులో మనకి 417 కేసెస్ రిజాల్వ్ చేయడం జరిగింది. 140 కేసెస్ ఇర్రెలవెంట్, ఈ మోడల్ కోడ్ కాకుండా ఇతర పొరపాటున ఏదైనా కేసు మీరు కంప్లైంట్ పెట్టుంటే అవి మేము డ్రాప్ చేయడం జరిగింది. అలాగే మనకు ఈ 417 కేసులో చూసుకుంటే 380 కేసుల్లో మేము 100 నిమిషాల్లోనే వాటిని ట్రాక్ చేసేసి వాటికి మేము సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ అక్యూరసీ ఈజ్ అరౌండ్ 91% ఇన్ ది సివిజిల్ రిపోర్టింగ్ యాజ్ వెల్ యాజ్ గ్రీవెన్స్ రిట్రెసల్. అలాగే మనకు సిఇఓ ఆఫీస్ నుంచి కానీ లేదంటే మనకు న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో మనకు వచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకుని 61 కంప్లైంట్స్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత 57 కంప్లైంట్స్ తాలూకా రిపోర్ట్ మనం సిఇఓ ఆఫీస్కి సబ్మిట్ చేసి యాక్షన్ దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే 4 కేసులు ఇప్పుడు రీసెంట్ ఆరిజన్, దే ఆర్ అండర్ ది వెరిఫికేషన్ అండ్ దే ఆర్ పెండింగ్ ఫర్ ది ఫర్దర్ సెండింగ్ ఆఫ్ ది రిపోర్ట్స్. దెన్ మనకి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చూసుకుంటే ఇంతవరకు మనకు 82 కేసులు మనం ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం జరిగింది. అంటే మనకు ఇందులో మనకి 19 వచ్చేసేసి క్యాష్ సీజర్స్ తాలూకా, అలాగే మిస్యూజ్ ఆఫ్ వెహికల్స్ కింద 6 మనం కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. 2 లౌడ్ స్పీకర్స్ మిస్యూజ్ కింద చేయడం జరిగింది. 3 ఇల్లీగల్ మీటింగ్స్, పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టే దాని మీద చేయడం జరిగింది. 17 కేసెస్ ఇండ్యూస్మెంట్, ప్రలోభాలకు గురి చేయడం లాంటి వాటి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే 35 కేసులు వ్యక్తులు, రాజకీయ నాయకులు, అలాగే ఇతర కార్యకర్తల మీద చేయడం జరిగింది. మనకి ఎంప్లాయీస్ మీద ఎఫ్ఐఆర్స్ తాలూకా మనం తీసుకుంటే 28 ఎఫ్ఐఆర్లు ఎంప్లాయీస్ మీద పెట్టడం జరిగింది. అందులో 28 ఎఫ్ఐఆర్లో 71 మంది ఎంప్లాయీస్ కవర్ కావడం జరిగింది. 71లో మనకు 56 మంది వాలంటీర్సే దాంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఇతర
మనకి 15 తాలూకా చూసుకుంటే 2 రెగ్యులర్ ఎంప్లాయీస్, 7 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే 6 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. అలాగే మనకు ఎఫ్ఐఆర్స్ ఫైల్డ్ అగైనెస్ట్ ది పొలిటికల్ పార్టీస్ చూసుకుంటే రాజకీయ పార్టీల మీద 54 ఎఫ్ఐఆర్లు బుక్ చేయడం జరిగింది యాజ్ ఆన్ టుడే. సో అందులో ఇండివిజువల్స్ 19, అలాగే రిమైనింగ్ కేసు అన్నీ కూడా డైరెక్ట్గా రాజకీయ పార్టీ తాలూకా మీద బుక్ చేయడం జరిగింది. అందులో మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద 18 కేసులు బుక్ చేయడం జరిగింది, టీడీపీ మీద 7 కేసులు బుక్ చేయడం జరిగింది, జనసేన మీద 4, బీజేపీ మీద 3, కాంగ్రెస్ 0. అలాగే మనకి డీపేస్మెంటు లేదంటే రిమూవల్ ఆఫ్ బ్యానర్స్ అవన్నీ కూడా మీరు నిరంతరం చూస్తూనే ఉన్నారు. సుమారుగా 309 స్టాచ్యూస్కి మనము మాస్కింగ్ చేయడం జరిగింది. అలాగే 16,849 సందర్భాల్లో బ్యానర్లు కానీ, హోర్డింగ్స్ కానీ, ఫ్లెక్సీస్ కానీ, ఫ్లాగ్స్ కానీ రిమూవ్ చేయడం జరిగింది. అండ్ సింగిల్ విండో పర్మిషన్స్ మీ అందరికీ తెలుసు, సువిధ అనే యాప్ ద్వారా ఆన్లైన్లో సింగిల్ విండో పర్మిషన్స్ మనము పొలిటికల్ పార్టీస్ కానీ లేదంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ మనం పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో మనకు చూసుకుంటే 351 రిక్వెస్ట్లు వస్తే 276 రిక్వెస్ట్లు మనం యాక్సెప్ట్ చేశాము. అలాగే 53 రిజెక్ట్ చేశాము ఓయింగ్ టు షార్ట్ ఫాల్ ఆఫ్ ది డాక్యుమెంటేషన్ ఆర్ అదర్వైజ్ ఆల్సో. అండ్ 21 దే ఆర్ ఆఫ్ వెరీ రీసెంట్ ఆర్సన్, దే ఆర్ అండర్ ది ప్రాసెస్ అండ్ దే విల్ బి అప్లోడ్ వెరీ షార్ట్లీ. సో ఇది ఈ విధంగా మనం జిల్లాలో ఓవరాల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి, అలాగే పోలింగ్ పర్సన్కి సంబంధించి, వాళ్ళ పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్కి సంబంధించి డేట్స్ ఆఫ్ ఓటింగు, అలాగే నామినేషన్ ప్రక్రియ అనేది చాలా పెద్ద ప్రక్రియ. అది చాలా దిగ్విజయంగా జిల్లాలో ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ముగియడం జరిగింది. అలాగే మనకు సో రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మనకి అంటే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది ఈవీఎంస్ కానీ, అలాగే కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ కానీ, సో అలాగే మనకి థర్డ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ద పోలింగ్ పార్టీస్ కానీ, అవన్నీ పర్టికులర్ డేట్స్ మీకు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్స్లో మనం తూచా తప్పకుండా మనం చేయడం జరుగుతుంది. అయితే పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి 33 మంది కంటెస్ట్ చేయడం వల్ల మనము కనీసం 3 బ్యాలెట్ యూనిట్లు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. సో అంటే 3 బ్యాలెట్ యూనిట్లు, 1 కంట్రోల్ యూనిట్, అలాగే 1 వీవీప్యాట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి ఏదైతే మనకు బ్యాలెట్ యూనిట్ కొరత ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం అడ్రస్ చేయడం జరిగింది. అది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ మనకు అన్ని బ్యాలెట్ యూనిట్లు చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్ నుంచి మనకు తీసుకోవడం జరుగుతుంది. రాగానే ఆ ఎక్సెస్ మనకు ఏవైతే వచ్చినాయో ఆ బ్యాలెట్ యూనిట్ల తాలూకా మళ్ళీ స్కానింగ్ చేసుకొని ఫస్ట్ లెవెల్ చెక్ చేసుకొని ఫస్ట్ ర్యాండమైజేషను, సెకండ్ ర్యాండమైజేషను కంప్లీట్ చేసుకొని పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో సో వాటి తాలూకా సెకండ్ ర్యాండమైజేషన్ ఏదైతే ఉందో అది మనకు ప్రాబబ్లీ థర్డ్ నైట్ కానీ లేదంటే 4th మార్నింగ్ కానీ పెట్టుకొని సో దాన్ని కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మీకు తెలియజేయడం జరుగుతాము. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి 3 బ్యాలెట్ యూనిట్లు అండి, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్కి ప్లస్ 20% రిజర్వ్. సో మనకి 2000 వేసుకుంటే రఫ్లీ తర్వాత మనకి 6000 ప్లస్ ఒక 20% అంటే మనకి 6400 రఫ్లీ కావాల్సి వస్తుంది. అంటే మనకు హోమ్ ఓటింగ్ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మనము 12D బిఎల్ఓల ద్వారా ఇంటికి చేరవేయడం జరిగింది. అందరి దగ్గర సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. మనకి ఐ థింక్ సుమారుగా 22,000. ఎస్, రూట్స్ మీకు అనౌన్స్ చేస్తాము. అలాగే అందరి సమక్షంలోనే ఏదైతే మనకి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ మీరే మేము టోటల్ ట్రాన్స్పరెంట్గా హోమ్ ఓటింగ్ నిర్వహించడం జరుగుతుంది. చాలా జిల్లాలో 700 కూడా లేవు, మన జిల్లాలో టాప్ 5లో ఉంది. ఐ థింక్ అది మెటల్ మీద అండి, ఐ థింక్ గోల్డ్ మీద.
అది లేదు, అంగన్వాడీ వారిని మన జిల్లా వాళ్ళు లేదు. లేదండి, అంగన్వాడీ వాళ్ళకు విత్ ఇన్ ద జిల్లాలోనే వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు బేసిక్ ఏంటంటే నేటివ్ కాన్స్టిట్యున్సీ ఉండదు, అలాగే మనకు ఏమంటారు ఇది వర్కింగ్ కాన్స్టిట్యున్సీ ప్లస్ రెసిడెన్షియల్ కాన్స్టిట్యున్సీ ఉండదు. సో అంటే ఆ నిబంధనలు ఈసీ గైడెన్స్ ఏవైతే పెట్టిందో అవన్నీ ఫాలో అవుతున్నాం, దానికి ప్రాబ్లం లేదు. మనకు 2 days 3 days బ్యాకే మనకు అంగన్వాడీ వర్కర్స్ వాడుకోమని ఈసీ నుంచి మనకు పర్మిషన్ వచ్చింది, అన్ని జిల్లాలకు వచ్చింది. సో ఆ మేరకు వాడుకుంటున్నాం, అయింది కాబట్టి అది పెట్టాం. నిన్న మీకు ఇచ్చాను అంటే ఎంతమంది క్యాండిడేట్స్ అయితే ఇచ్చాము, సో అది అవసరం మేరకు అది కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్న అయిపోయిందండి, అబ్జర్వర్ సమక్షంలో నిన్నే క్లోజ్ చేసాము. ఆ పార్టీలకి ఆ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది, నిన్నే ఇచ్చేసాము. అంటే మనకు లేట్గా అంటే 7 మనం పైకి పంపించాం సీఈఓ ఆఫీస్కి, ఇది లేట్ అప్రూవల్ వచ్చింది నైట్. జనరల్గా అది ప్రాసెస్లో భాగం. అది మీకు అది పర్మనెంట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామండి. అంటే దాని మీద మీకు మళ్ళీ సమాచారం ఇస్తామండి. దాని మీద ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం, ప్రాబ్లం అయితే ఏంటి. అబ్జల్యూట్లీ మనకి విశాఖపట్నంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఏంటంటే వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ కానీ వల్నరబుల్ ఏరియాస్ లేవు. సో ఉన్న క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా వెబ్కాస్టింగ్ కానీ లేదంటే మైక్రో అబ్జర్వర్ కానీ వీడియోగ్రాఫ్ కానీ కంపల్సరీగా ఇన్స్టిట్యూట్ చేస్తున్నాం. వాటికి తక్కువ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. మనకి 5 పోలీస్ చెక్ పోస్టుల్లో వాటితో పాటు ఆల్రెడీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ వాజ్ మనకు జేసీపీ గారు 21 స్టాటిక్ సర్వేలెన్స్. సో ఇంకా పోలింగ్ స్టేషన్ల సంఖ్య అనేది ఎప్పుడో ఫ్రీజ్ అయిపోయిందండి. మనం అంతకుముందు మనకి 1941 ఉంటే 50 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేశాము, అవి అప్రూవ్ అయ్యి వచ్చాయి. అలాగే మనకి కొన్ని లొకేషన్ చేంజ్ అప్రూవ్ చేశారు, కొన్ని చేయలేదు. సో అవి అనౌన్స్ చేస్తున్నాం ఆల్రెడీ. సో కాబట్టి లొకేషన్ చేంజ్ ఎక్కడైతే అప్రూవ్ చేయలేదు అది పాత పోలింగ్ స్టేషన్లోనే మనం ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. అంటే లేట్ అంటే బేసిక్గా ఆ వ్యక్తి చూసుకునేటప్పుడు ఓటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాలెట్ యూనిట్ చూసుకునే టైము 10 సెకండ్లు పట్టచ్చు, 3 బ్యాలెట్ యూనిట్లు చూసుకునే టైము మీరే అంచనా ఏంటి, ఖచ్చితంగా కొద్దిగా పెరిగే అవకాశం. మనం 67 lakhs ఒక పార్టీ ఒక కాలేజీలో సీజ్ చేసామండి, అది ఎఫ్ఐఆర్ని బుక్ చేసాము, ప్రాసెస్ ఇద్దాము, సీజ్ చేసాము. అది రామబాన్. థ్యాంక్ యూ all. So thank you for your continuous support, entire electronic media and print media. You have been quite supportive and understanding to the district administration, and I urge you to continue the same cooperation. Thank you so much. Two way.